थोड़ा प्लीज पीछे लेफ्ट साइड। चलिए 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 आगे चलिए, धीरे 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 चलो चलो चलो, चलते रहो चलते रहो। चलिए चलिए आगे चलिए, आगे बढ़ते चलिए। चलो 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 ఇప్పుడు మనం కూడిక ఎన్ని కిలోమీటర్లు తీసుకుంటాం? నమస్కారం సార్. మనం చిన్న విన్నపం అమ్మ, కొంచెం టైం అన్నా, ఎందుకో చెప్తాను. ఇది ముందర అటు వాటర్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజ్ వాటర్ కనెక్షన్ వేసి రోడ్ వేయాలి. ఆ పనిలో నేను ఉన్నా, తప్పనిసరిగా వేస్తా కానీ కొంచెం టైం కాదు. ఎందుకంటే భూగర్భ డ్రైనేజ్ వాటర్ లైన్ వేసి రోడ్ వేస్తే ఒకేసారి సమస్య పరిష్కారం అవుతుంది. లేదంటే రోడ్ వేస్తే మళ్ళీ పగలగొట్టాలి ట్రైన్, అదొకటే సార్. శాశ్వతంగా చేయాలి, మా అందరు తప్పన నేను చూసుకుంటాను. మొత్తం నడిచే కదా, నేటి మర్చిపోతా. మాట్లాడి చేస్తే ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉంటున్నారా? ఇంటి పట్టాలు లేవు కదా? ఇల్లు లేదు, అద్దెకు ఉంటున్నారా? ఇల్లు కట్టించి ఇవ్వాలి, అది కదా పెద్ద పని. నాకు సార్ మనీ ఎవరు సార్? వీధులు चलिए पीछे चलिए चलिए चलो मुँह अम्मा नमस्कार. ओके. ప్రజలెవరూ కూడా బయటకు రావద్దు. టౌన్ క్లబ్లో ఉన్నవారంతా కూడా జాగ్రత్తలు తీసుకోండి. కరెంటు విషయంలో, చిన్నపిల్లల విషయంలో దయచేసి ఎవరో కూడా గ్రామాల్లో వాళ్ళు కానీ, విజయవాడ నగరంలో వాళ్ళు కానీ దయచేసి ఎవరూ కూడా రోడ్డు మీదకి రావద్దని దయచేసి ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అధికార యంత్రాంగం చెప్పేదంతా కూడా ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధ పెట్టి, ఎందుకంటే గొల్లపూడిలో సాయిపురం కాలనీలో నేను నివాసం ఉంటున్న ప్రాంత గేటు దగ్గర మెట్టు దాకా, మెట్టు పైకి నీళ్ళు వచ్చేసాయి. సాయిబాబా గుడిలో దాకా నీళ్ళు వస్తున్నాయి. ఎవరు కూడా దయచేసి నల్లగొండ బండి అపార్ట్మెంట్ దాకా వచ్చాయి. సాయిబాబా గుడి, సాయిపురం కాలనీ నీళ్లు గుడిలోకి వెళ్ళిపోయినాయి. 20 సంవత్సరాలు 2009 ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూశాను. మళ్ళీ ఇవాళ సాయిబాబా గుడి టెంపుల్ ఏ విధంగా చూడండి. వాటి దయచేసి ఇక్కడే ఈ విధంగా పరిస్థితి ఉందంటే లోతట్టు ప్రాంతాలు చూడండి. అమ్మా వెళ్ళిపోండి, అమ్మా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి. మీరు అదన్నా పండుగ వచ్చేయండి అమ్మా.
వచ్చేసి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చే లోపలే కింద ఫ్లోర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పైకి వచ్చేయాలి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నదంతా కూడా బయటకు రావాలి. మన కాదు లోపే వీడియో అన్నా అమ్మా మంచినీళ్ళు పోయిన పంపిస్తామమ్మా కొద్దిసేపట్లో నీళ్ళు తగ్గుతాయి కానీ పెరగవు. ఎందుకంటే వర్షం అయితే ఎక్కువ తగ్గుతుంది సంచి పట్టుకోరా బైక్ లేపు సంచి బైక్ లేకుండా అమ్మా బైక్ పెట్టుకో. ఈ రోజు కొద్దిగా ఎత్తుకొచ్చుకుంది. అమ్మా నమస్తే అమ్మా, మేము మంచినీళ్ళను భోజనం పంపిస్తామమ్మా. మీకు వరద తగ్గుద్ది తగ్గకపోవచ్చు కానీ వర్షం అయితే ఏమవుతుందో తెలియదు కదా మనకి. జాగ్రత్తగా ఉండండి. లోపల కూడా వెళ్ళి ఇంటి లోపల కూడా ఖాళీ చేసాను కొద్దిసేపులో. సాయి వీళ్ళందరూ ఎట్లా తీసుకెళ్తారు సాయి? మేడం ఇప్పుడు రాజకీయ స్కూల్ దగ్గర అకౌంట్ ఎక్కింది అమ్మ విశ్వసించండి పడదండి దాన్ని లోపలికి రావలే కానీ మీకు మీరు ఇల్లు బాగా ఎత్తి కొట్టుకున్నారు. కాకపోతే బయట రావడానికి ఇబ్బంది కలగని పరిస్థితి. కొద్దిసేపు ఆగి ట్రాక్టర్ మీద నీళ్లు పంపిద్దాం పంపించేవారు. ఇట్లా పైన వెళ్ళే వాళ్ళకి నీళ్ళు లేకపోతే నీళ్ళు అందిస్తాం. కలెక్టర్ గారితో మాట్లాడాను. ఇప్పుడు దుర్గారావు కింద ఇళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మనం నీరెస్ట్ స్కూల్ ఎక్కడుంది? స్కూల్ కానీ ఏదో ఒక బిల్డింగ్ అండి. బిల్డింగ్ లోకి అందరం పంపించేసి భోజనం ఏర్పాటు చేద్దాం. ప్యాకెట్లు పంపిస్తాం. మీరు ఇళ్లలో ఉండండి. అంటే వీళ్ళు ఇట్లా ఎత్తు మీద ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. వీళ్ళకి మంచినీళ్ళే ప్రధాన సమస్య. లేని వాళ్ళకి పోయిన ప్యాకెట్ కూడా తెచ్చిద్దాం. ఇద్దాం, ఇక్కడే ఉన్నాం. ఖాళీ స్థలంలోకి వచ్చినాయి. అది కూడా జాగ్రత్తగా ఉండండి అమ్మా. మీకు మంచినీళ్ళు పంపుతాం. కొద్దిసేపులో ఇట్లా మునిగిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో పెట్టి అక్కడ పోయినా మీకు ఇబ్బంది లేదమ్మా. పైకే ఉన్నారు. తప్పు తీగని పెరగవు అమ్మా. మరి కొన్ని ఇంట్లో ఏమో మునిగిపోయి ఉన్నారమ్మా. వీళ్ళందరినీ మనం ఆర్సీఎం స్కూల్లో పెడదాం. అక్కడ స్కూల్ వెళ్ళిపోతుందో స్కూల్ వాళ్ళకి రెస్పాన్స్ ఉంది. కొన్ని ఇంట్లో ఏంటంటే పైన ఉన్నారు మునగలు, కానీ వాటర్ ప్రాబ్లం ఉంది. మనం వాటర్ క్యాన్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఒక్కొక్క క్యాన్ తీసుకు వాటర్ వీళ్ళు ఇబ్బంది లేకుంటారు. అదే అదే మీరు ప్యాకెట్ రెడీ చేసుకొచ్చి అవసరమైన ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దాం. వాటర్ మాత్రం వాటర్ క్యాన్స్ రెడీ చేయించండి. ఇప్పుడు ఈ కాజీమాన్యం మొత్తం పవర్ ఆఫ్ చేయించండి. మన డి గారికి కూడా చెప్పాను. లోపల కూడా వెళ్ళి ఇంటి లోపల కూడా ఖాళీ చేసాను కొద్దిసేపులో. సాయి వీళ్ళందరూ ఎట్లా తీసుకెళ్తారు సాయి?
మేడం ఇప్పుడు ప్రాక్టికల్ స్కూల్ దగ్గర అకౌంట్ ఎక్కింది అమ్మ రిసెప్షన్ కదండి నిదానం ఎందుకు తెలుసు మీరు ఇప్పుడు కంట్రీలో ఉన్నాం, ఎంత లో లెవెల్ ఏరియా బాగా 4 ఫీట్ తప్పించి వాటర్ వచ్చింది. ఇక్కడే ఉన్నాం, ఫీల్డ్ లోనే ఉన్నాం మేము. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి మన వాళ్ళకి కొంచెం ఈ ఫుడ్ అరేంజ్మెంట్స్ అవి చూడమనండి. మధ్యాహ్నం లంచ్ను కంట్రీగా మరీ బీపీఎల్ ఏరియా కొంచెం సమ్ ఏరియా వీలైతే బ్రేక్ఫాస్ట్ కూడా 200-300 మందికి బ్రేక్ఫాస్ట్ కూడా పంపించమనండి. ఇక్కడే ఉన్నాం. అలా మాట్లాడి మీ వాళ్ళందరినీ కొంచెం మోటార్లో అవన్నీ కొంచెం స్పీడప్ చేయమనండి. వీళ్ళు రైట్